క్రీస్తుని అంగీకరించాలంటే మొదటి మెట్టు ఏంటండి? మారు మనసు. చాలామంది సంఘానికి రావచ్చు, కానీ మారు మనసు కలిగిన వారు కొద్దిమందే ఉంటారు. మారు మనసు ఏంటి? మనము మనస్సును మార్చుకోవడం. మారు మనసు ఏంటి? లోకంలో ఉన్న జీవితాన్ని, లోకంలో బ్రతికిన బ్రతుకును, ఇంతవరకు మనము అపార్థం చేసుకున్న యేసుని ఇంతవరకు అవమానించిన మనము, నిందించిన మనము, ఈరోజు క్రైస్తవంలో కూడా చాలామంది, ఈవెన్ మతాతి గారు కూడా క్రీస్తుని అవమానించిన వారే, దేవునికి మీటింగ్లు జరిగితే రాయలిసిన వారే. కానీ ఒక దినాన్ని వారి జీవితం వేరు. అయితే వారు మారు మనసు పొంది, మనసు మార్చుకొని, ఇంతవరకు నేను చేసింది వ్యర్థం, ఇంతవరకు నేను చేసిన పనులు వ్యర్థం, ఇంతవరకు నా ఆరాధన వ్యర్థం అని గుర్తించి ప్రభువైపు తిరగడమే మనసు మార్చుకోవడం. అందుకే పేతురు అంటాడు, రిపెంటెన్స్, మారు మనసు పొంది, మనసు మార్చుకొని. ఎక్కడికి మనసు మార్చుకోవాలి? లోకము నుండి దేవుని యొద్దకు. హల్లెలూయా. ప్రియులరా, ఒక చోట సేవకులు చెప్తే విన్నాను. ఒక సేవకునికి ఫోన్ చేసి, మేము చాలా కుటుంబాలు మళ్ళీ తిరిగి మా మతంలోనికి మార్చేసుకున్నామని ఫోన్ చేశారట. లాజరస్ గారు మీకు తెలిసే ఉండాలి. నా చిన్నతనంలో బ్రాహ్మణ ఆయన కాకినాడని తీసుకొచ్చేవాళ్ళం మీటింగ్స్కి. మీలో కొంతమందికి తెలుసు. ఆయనకు ఫోన్ చేసి చాలామంది చెప్పిన మాట ఏంటంటే, మీ మతంలోనికి మార్చుకున్న అనేక మంది క్రైస్తవులను తిరిగి మళ్ళీ మా మతంలోనికి మార్చుకున్నామని ఫోన్ చేస్తే ఆయన అన్నాడంటే, సబాస్, మా కాకినాడ కూడా వచ్చి మార్చండి, మా కాకినాడ కూడా వచ్చి అనేక మంది మతాన్ని మారిపోయిన వారిని మార్చండి అని చెబుతూ ఆయన అన్నాడంట, మీరు మతాన్ని అయితే మార్చగలరు కానీ మనస్సును మార్చలేరు. హల్లెలూయా. ఈరోజు ఎవరు మారిపోతారో? నిజంగా మతం మారితే మళ్ళీ మతంలోకి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు. ఈరోజు మనసు మార్చుకుండేవారు మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళే ప్రయత్నమో చేయరు. మనసు మార్చుకుంటే మళ్ళీ తిరిగి లోకం వైపు మనము తిరగము. అందుకే పేతురు ప్రసంగంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు రిపెంట్ అవర్ సెల్ఫ్. మొట్టమొదటిగా మనము మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మనసు మార్చుకుంటామో, ఆ మనసును దేవునికి ఎప్పుడైతే ఇస్తామో, ఎప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి చూడం.